హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ప్రారంభంలో యువక వయస్సులో ఉన్నప్పుడు జీవితంలో స్థిరపడటానికి చాలా తీవ్రమైన కృషి చేస్తాం. అన్ని వెతుక్కుని మనకు కావలసిన అన్ని వాటిని సేకరించుకుని మొత్తానికి ఒక స్థిరమైనటువంటి దాంట్లోకి వస్తాం. జీవితంలో స్థిరపడతాం. ఇంకా అంత అక్కడతో ఇంకా మన యొక్క తీవ్ర కృషి ఏదైతే ఉన్నదో అది ఆగిపోతుంది. అట్లా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. దానితో ఏమైంది, మనం ఈ సగానికి సంబంధించినంత వరకే ఈ స్థూల జగత్కి, భౌతిక విషయాలకి సంబంధించి, భౌతిక జీవితానికి సంబంధించి, ఈ రూప జగత్తుకు సంబంధించి అంతవరకు వచ్చి ఆగిపోయాం. అది పరిపూర్ణం కాదు. మిగతా సగం ఉంది. మిగతా సగం చైతన్యానికి సంబంధించింది. అది దీనికి కలిపితే కానీ మనకి పరిపూర్ణం కాదు. అది ఇప్పుడు దాని గురించిన అన్వేషణకి, ఆ తీవ్ర కృషిని దీని వైపుకి మరల్చటం. అంటే జీవితానికి సంబంధించి రొటీన్ గా జరిగిపోతూ ఉంది. ఇక దాని గురించి మనం వెతుక్కోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ జీవిక లాగా సాగిపోతూ ఉంటుంది.
బండి నడచుచుండగానే రిపేర్ చేయవలెను అని చెప్పి సివి గారు ఒక మంత్రాన్ని ఇచ్చారు మనకి. అంటే మనం ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి రిపేర్, రిపేర్ అంటే ఏంటి? మరలా జత కూడటం. పేర్ అంటే జత, జత కూడటం. రి మరలా, మరలా జత కూడటం, మరలా కలియడం. విడిపోయినట్టు అయిపోయింది. విడిపోయిన దాంట్లో నుంచి విడిపోయిన దాని నుండి మరలా కలవటం. దేని నుంచి విడిపోయామని అనుకుంటున్నామో దాంట్లోకి కలవటం. దాన్ని రిపేర్ అంటాం. అందుకనే బండి నడుచుచుండగానే అంటే జీవితం నడుస్తూ ఉండగానే మన జీవనము వీటేటికి కూడా మన నిత్య జీవితానికి ఏది అడ్డంకి కాకుండా ఈ రిపేర్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి విడిపోయినట్టుగా అనుకున్నామో మరలా దాంట్లోకి కలయటానికి సంబంధించి దానికి సంబంధించిన కృషి మనం చేయాల్సింది ఉంది. అది జరగటం లేదన్నమాట. అది చాలా కొద్ది మంది మాత్రమే దానికేసి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి పవిత్ర గ్రంథాలు. మరి ఆధారం ఏమిటి? పవిత్ర గ్రంథాలు. ఈ పవిత్ర గ్రంథాలేమో అక్కడికి వెళ్ళినా మళ్ళీ 2గా కనిపిస్తా ఉన్నాయి మనకి. ఒకటి బాహ్యంగా మనకు అందుబాటులో ఉన్నది ఒకటి. రహస్యంగా సంకేతాత్మకంగా ఉన్నది ఒకటి. సింబాలికల్ లాంగ్వేజ్‌లో. ఆ సింబాలికల్ లాంగ్వేజ్‌లో ఏంటున్నదో అది మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటిల్లో ఉన్న అంతరార్థాలను తెలుసుకుంటూ వాటిని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన గురించిన విషయం మనలో మేల్కోవటం జరుగుతుంది. అయితే అది రహస్యంగా ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? అనంటే అవి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని దుర్వినియోగపరుస్తారేమోననే ఉద్దేశంతో. సద్వినియోగం కన్నా దుర్వినియోగం ఎక్కువగా జరగటానికి ఆస్కారం ఉంది అన్న ఉద్దేశంతో కొంచెం రహస్యంగా ఉంచారది. అయితే అది ఎప్పటి వరకు అంటే సీక్రెట్ డాక్టర్‌ని వెలువడడానికి ముందు వరకు. సీక్రెట్ డాక్టర్‌ని వెలువడిన దగ్గర నుంచి పరిస్థితి మారిపోయిందిక. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అంటుంటాం చూడండి. అట్లాగా సీక్రెట్ డాక్టర్‌ని రావడానికి ముందు పరిస్థితి, సీక్రెట్ డాక్టర్‌ని వచ్చిన దగ్గర నుంచి ఉన్న పరిస్థితి. అట్లా మనం ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌ని వచ్చిన తర్వాత పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనము వీటన్నిటిని ఈ రహస్యాలన్నిటిని మనకు అందజేశారిక. ఈ రహస్యాలను తెలుసుకోవడం వల్ల మనలో శక్తులు వెలికి రావడం అనేది, శక్తులు మేల్కోవటం అనేది ఏమీ జరగదనేది ఈ 130 సంవత్సరాల్లో తెలిసింది కాబట్టి. దానికి తోడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఆ అంతరార్థాన్ని తెలుసుకుంటూ, ఈ మొత్తం ఒకటిగా ఉన్నది ఆ ఏకతని, సృష్టిలో ఉన్నటువంటి ఏకతాన్ని మనము అనుభూతి చెందుతూ, ఆ ప్రేమతత్వం మనలో నెమ్మదిగా మేల్కోవటం జరుగుతూ ఉన్నది దీని ద్వారా. అందుకని మనకి సీక్రెట్ డాక్టర్ అంటే మనం క్రీస్తు క్రీస్తు అప్పుడు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు బోధలు ఇవన్నీ కూడా ఆ విధంగా పారాబుల్స్‌లో చెప్పింది. టీచింగ్ బై పారాబుల్స్ అని దృష్టాంతాలుగా, ఉపమానాలుగా అప్పుడు చెప్పాడది. అప్పుడు అది అవసరమైంది అట్లాగా. ఈ 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది. ఇంకా మొత్తం బాహాటంగా అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. One reason for this differentiation is not for to seek. It's not for to seek. One reason for this differentiation అంటే 2 రకాలుగా ఎందుకు ఉంచారు? Is not for to seek. అది పెద్ద అంటే చాలా ఎందుకు అనేది
మనం తేలిగ్గానే తెలుస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ కెన్ బెస్ట్ ఆఫ్ పవర్. ఇవి తెలుసుకోవడం ద్వారా మనలో శక్తులు మేల్కొనటానికి మనకి శక్తులు రావడానికి అవకాశం ఉంది. అండ్ ద రైటర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లాంగ్వేజ్ వర్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ విచ్ a small group of modern scientists would find themselves after having first discovered atomic energy. ఇందులో ఇటు భౌతికంగా చూసినా గానీ ఈ సైంటిస్టులు ఏదైనా పరిశోధన చేస్తే, ఈ ప్రకృతి రహస్యాల్ని వెలికి తీస్తే, దాన్ని కూడా దుర్వినియోగం చేయటానికే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, ఏదైనా గానీ రహస్యము పట్టబయలు చేస్తున్నాము అంటే, అది దుర్వినియోగపరచడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది ఒక భావన ఉండడం వల్ల దీన్ని రహస్యంగా అందనట్టుగా అటువంటి సేక్రెడ్ లాంగ్వేజ్‌లో, సింబాలికల్ లాంగ్వేజ్‌లో ఇవి వ్రాయబడి ఉన్నాయి పవిత్ర గ్రంథాలు. దే వుడ్ నాట్ డేర్ ఇమ్మీడియేట్‌లీ టు మేక్ దేర్ డిస్కవరీ యూనివర్సల్లీ అవైలబుల్. అందుకే సైంటిస్టులు కూడా ఒక్కోసారి తమ యొక్క పరిశోధనని వెంటనే బయట పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ సరైన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేదాకా అలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళి అది అందరికి ఉపయోగపడేటట్టుగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందేటట్టుగా వాళ్ళు ఆ కొత్త పరిశోధనని వాళ్ళకి అందేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ సైంటిస్టులు కూడా కొంతమంది. Similarly, the wise men of old, having investigated the structure of matter and discovered the force locked up within it, would feel a tremendous sense of responsibility. అందుకని పురాతన కాలం నాటి, ప్రాచీన కాలం నాటి మహర్షులు, జ్ఞానులు వాళ్ళు ఏం చేశారు? హ్యావింగ్ ఇన్వెస్టిగేటెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్, ఈ భౌతికంగా ఉన్నటువంటి సైంటిస్టులు ఎట్లాగైతే ఈ పదార్థాన్ని, ఈ పదార్థంలో ఉన్న అణువుల్ని వీటిని పరిశోధిస్తూ దాంట్లో ఉన్న రహస్యం ఏంటనేది వాళ్ళు వెలికి తీస్తూ ఆ ఆటమిక్ ఎనర్జీని బయటకు తీసుకురాగలిగారు వాళ్ళు. అట్లాగే సిమిలర్లీ ద వైజ్ మెన్ ఆఫ్ ఓల్డ్, ప్రాచీన ఋషులు కూడా వాళ్ళు కూడా ఏం చేశారు? ఈ భౌతికంగా ఈ స్థూల జగత్తునే పరిశీలిస్తూ ఈ స్థూల జగత్తుకు ఆధారంగా ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి అద్భుతమైన శక్తి ఏదో ఉన్నదో అది ఈ స్థూల జగత్తులో బంధింపబడి ఉన్నది. డిస్కవర్డ్ ద ఫోర్స్ లాక్డ్ అప్ విత్ ఇన్ ఇట్. మ్యాటర్ లో చైతన్యం ఎక్కడుంది? చైతన్యము మ్యాటర్ లోనే ఉంది కదా. మ్యాటర్ లోనే లోపల బయట మొత్తం సమస్తము వ్యాపించి ఉంది. ఈ చోటులోనూ వ్యాపించి ఉంది, సృష్టి అంతా వ్యాపించి ఉంది. అట్లాగే మానవుడిలో వాడిలోనూ వ్యాపించి ఉంది. కాకపోతే బయటికి మనకి తెలియకుండా ఉంది. ఎట్లాగైతే అణుశక్తి మనకి తెలియకుండా అణువులో గర్భీకృతమై ఎలాగుందో, దాన్ని ఒక ప్రాసెస్ ద్వారా, ఒక పద్ధతి ద్వారా దాన్ని గురి చేసినప్పుడు వాటి ద్వారా అది శక్తి విడుదలవటం అనేది జరుగుతున్నది. అట్లాగే ఇక్కడ కూడా వీటికి సంబంధించిన విషయాల్ని వెలికి బాహాటంగా చెప్తూ ఉంటే అప్పుడు ఆ శక్తి బయటికి వెడలే ఆ శక్తి బయటికి మనకి లోపల ఉన్నటువంటి ఫోర్స్ లాక్డ్ అప్ విత్ ఇన్ ఇట్, లోపల బంధింపబడి ఉన్నటువంటి ఆ శక్తి బయటికి రావడానికి అవకాశం ఉంది. వుడ్ ఫీల్ ఎ ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అట్లాగా శక్తి బయటకు వస్తే మరలా అది వినాశనానికి వినాశనానికి దారి తీస్తుందని చెప్పి చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతతో, అంటే సమాజం పట్ల, ఈ మానవాళి పట్ల, మానవాళికి అపకారము జరగకూడదని ఎంతో బాధ్యతతో ఈ పవిత్ర గ్రంథాలని వాళ్ళకి పూర్తిగా అందినప్పటికీ, వాళ్ళు దర్శించింది, వాళ్ళు విన్నది అవన్నీ కదా గ్రంథస్థం చేసింది పవిత్ర గ్రంథాల్లో. పూర్తిగా వాళ్ళు ఉన్న సత్యాన్ని వాళ్ళు దర్శించినప్పటికీ
కొంతమేరకే దాన్ని అందిస్తూ, కొంతమేర దాన్ని రహస్యంగా ఉంచుతూ చేయటం జరిగింది. ఎందుకంటే దుర్వినియోగం అవుతుంది. ఫోర్స్ బయటకి వచ్చేస్తుంది. ఇప్పుడు అణువు జోలికెళ్ళాము. అణువు జోలికెళ్తే ఏమైంది? అణువులో నిక్షిప్తమైనటువంటి అద్భుతమైన శక్తి బయటకొచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ చైతన్యం, ఈ మానవునిలో ఉన్న చైతన్యము, అట్లాగే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో, మన చుట్టూ ఉన్న చోటులో ఉన్న ఆ చైతన్యము, అది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అది బయటకొచ్చిందా, ఆ చ దాని ద్వారా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులన్నీ మన చేతుల్లోకి రావడానికి వీలవుతుంది. ఆ అతీంద్రియ శక్తులొచ్చేటప్పటికల్లా దాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయటానికి బదులుగా, దాన్ని తన వ్యక్తిగతంగా తన ఉన్నతికి ఉపయోగపడేటట్టుగా చేయటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకని అట్లా కాకుండా ఉండేందుకే వీళ్ళు రహస్యంగా అందనట్టుగా ఉంచారు. సింబాలికల్ లాంగ్వేజ్‌లో మనకు అందుబాటులోకి అందించారు. అట్లాగని దాయలేదు పూర్తిగా. ఇప్పుడు ఇది అందితే చాలా ప్రమాదం అని జెప్పి అసలు దాచేసేసారనుకోండి, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి గూడా అందదు గదా ఇక. దాన్ని ఉపయోగపెట్టి 10 మందికి అది ఉపయోగపడేటట్టు చేసేవాళ్ళు, సద్వినియోగం పరిచేవాళ్ళు వాళ్ళున్నారు గదా! వాళ్ళకి అందకుండా పోతుంది. అందుకని పూర్తిగా దాయకుండా, అట్లాగని పూర్తిగా ఇచ్చినట్టు కాకుండా, కొంత రహస్య గర్భితంగా మనకందించారు. కాబట్టి అది కావాలి అంటే మనం కొంత ప్రయత్నం చేయాలి. సైంటిస్ట్‌లు ఎట్లాగైతే మరి ఎన్ని సంవత్సరాల పాటు ఎంతమంది పరిశోధనలు చేశారు. ఈ ఆటమిక్ ఎనర్జీని బయటికి తీసుకురావడానికి, అణువులో ఉన్నటువంటి రహస్యంగా అణువులో గర్భితముగా ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, బ్రహ్మాండమైన శక్తి. దాన్ని వెలికి తీసుకొచ్చారు. ఎన్నో పరిశోధనల తర్వాత. ఎన్నెన్నో ఏర్పాట్లు అవన్నీ ఎంతెంతో ప్రాసెస్‌లు చేసి. అట్లా కొంత కష్టపడి ఇదేంటి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా అవి అందుతాయి. అవి అందినప్పుడు అది ఎవరు ఆలోచిస్తారు? మానవాళికి ఉపయోగపెడదాము అన్న వాళ్ళకి అది అందుబాటులోకి వచ్చేటట్టుగా చేశారు. దే హాడ్ బోత్ టు ప్రివెంట్ ద మిస్‌యూజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. వాళ్ళు దర్శించినటువంటి ఆ నాలెడ్జ్‌ని, ఆ విజ్ఞానాన్ని పవిత్ర గ్రంథాల ద్వారా ఇచ్చేటప్పుడు ఏం చేశారు? టు ప్రివెంట్ ద మిస్‌యూజ్, పరచబడకుండా, అండ్ టు ఎన్‌ష్యూర్ ఇట్స్ ప్రిజర్వేషన్ ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్‌కైండ్. అంటే రాబోయే కాలంలో దీన్ని మానవాళి కోసం ఉపయోగపెట్టే వాళ్ళుంటారు కొంతమంది. వాళ్ళ చేతుల్లోకి ఇది వెళ్ళేటట్టుగా, ఆ పద్ధతిలో దీన్ని జాగ్రత్తగా పవిత్ర గ్రంథాల్ని ఆ సింబాలికల్ లాంగ్వేజ్‌లో రహస్య గర్భితంగా ఉండేటట్టుగా అందించారనమాట. యాక్చువల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద సూపర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్, నాలెడ్జ్ ఆఫ్ ద సూపర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ అంటే మనం భౌతికం కాకుండా, భౌతికానికి అతీతమైనటువంటిది. ఈ భౌతికానికి కారణమైనటువంటిది ఆ సూక్ష్మానికి సంబంధించింది ఏదైతే ఉందో. అంటే ఈ మంచుగడ్డ స్థూలంగా ఈ ఘన పదార్థం సాలిడ్‌గా ఇది ఎప్పుడైతే మారిందో, దీనికి ఆధారం ఏది? జలము. జలమే మంచుగడ్డగా మారింది. అట్లాగా ఈ సూపర్ ఫిజికల్ అంటే భౌతికంగా మనకేదైతే కనిపిస్తూ ఉన్నదో, మన పంచేంద్రియాలకు అందుతూ ఉందో, దీనికి ముందున్న స్థితి వాటికి సంబంధించి అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ ఇంకా వెనక్కి వెళ్ళి ఆధ్యాత్మిక లోకం దాకా ఈ ఆత్మ సంబంధంగా మొత్తం వాటి నుంచి కదా ఈ నెమ్మదిగా ఈ స్థూలానికి దిగింది. వీటికి సంబంధించి దేర్ స్ట్రక్చర్, వాటి యొక్క నిర్మాణము, ఏ లోకాల్లో ఆ అణువులు ఎట్లాగా నిర్మాణం చేయబడినాయి, ఎలా కూర్పు చేయబడినాయి. అంటే ఒక్కొక్క లోకానికి ఆ లోకానికి సంబంధించినటువంటి అణువులు ఆ లోకానికి తగినట్లుగా
అమర్చబడి ఉంటాయి. కూర్పు మారటమే, ఇంక వేరే ఏం లేదు. దీన్ని ఉపయోగించుకునే వాడికి అనుగుణంగా ఆ కూర్పు మార్చబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉత్త మొద్దు, మూర్ఖుడు, ఏమీ తెలియదు, చాలా తెలివి తక్కువవాడు అని ఉంటాం మనం. వాడి యొక్క మెదడు యొక్క అణువుల క అణువుల యొక్క కూర్పు ఒక పద్ధతిలో ఉండటం వల్ల వాడు లోపల తెలివుంది. కానీ బయటికి వ్యక్తమవ్వడానికి తలుపులేసి ఉన్నట్టుగా అయిపోయిందనమాట ఆ అమరిక వల్ల. ఆ అణువుల అమరిక అతన్ని బయటికి రానీయకుండా చేసింది. ఇంకొకడున్నాడు, చాలా జీనియస్. అసలు రామానుజం ఉన్నాడు మరి. అతను చిన్న వయసులోనే ఆ ఆ కాలంలో ఎవరు చేయలేని లెక్కలకి సంబంధించి ఎన్నో సమస్యలను అతను పరిష్కరించాడు. కొత్త కొత్త విషయాలు మ్యాథమెటిక్స్ కి సంబంధించి, ఆ గణితానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాల్ని ఆవిష్కరించి ఈ మానవాళికి అందించాడు. చాలా చిన్న వయసులో. ఎందుకని? అతని యొక్క మెదడులో ఉన్నటువంటి అణువుల యొక్క అమరిక ఆ పద్ధతిలో ఉండటం వల్ల. అట్లాగే ఈ లోకాల యొక్క అమరిక. లోకాల యొక్క అమరిక ఈ స్థూల లోకానికి అనుగుణంగా ఉందనుకోండి. స్థూల లోకానికి సంబంధించినటువంటి అణువులు చలన వేగము తక్కువతో ఆ మాదిరిగా అమర్చబడి ఉంటే, ఇక పంచేంద్రియాలకు అందటమే ఉంటుంది కానీ అంతకు మించి సూక్ష్మంగా ఉన్న విషయాలు మనకి అందుబాటులోకి రావు, మనకు అందవు. ఈ అణువులే కామలోకానికి సంబంధించిన అణువులుగా మారిపోతాయి. అంటే చలన వేగం మారిపోతే కామలోకానికి అణువులుగా మారిపోతుంది అది. ఆ కామలోకపు అణువులతో ఏమవుతుంది? మనం కామలోకాన్ని కూడా దర్శించే శక్తి మనకు వస్తుంది. ఆ అణువులే మానసిక లోకానికి సంబంధించిన చలన వేగానికి సమంగా అయిపోతే మానసిక లోకాన్ని కూడా మనం దర్శించగలిగినటువంటి శక్తి మనకి అలవడుతుంది. ఇట్లా అంతర్వాణి లోకం. ఇవన్నీ ఎక్కడుంది? మన మెదడు యొక్క కణాలు మార్పు, ఇంకేం లేదు. మన మహర్షులు కణాలు మారినాయి. ఆ అమరిక కూర్పు మారింది. అవి చైతన్యవంతమైంది. దాంతో మొత్తాన్ని చూడగలుగుతున్నారు ఒకేసారి, ఏకకాలంలో. ఇప్పుడు మనందరము ఎక్కడెక్కడో ఉన్నాము. అయినా గాని ఒక్కసారిగా నా మాటని మీరందరూ వింటున్నారు ఏకకాలంలో. అట్లాగా ఈ 7 లోకాలకి సంబంధించిన విషయాలు ఏకకాలంలో వాళ్ళు దర్శించగలుగుతారు. దాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ మెదడుకి సంబంధించినటువంటి అణువుల యొక్క కూడిక, ఇది అమరిక. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే, ఇన్ ద కేస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద సూపర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్, దేర్ స్ట్రక్చర్, దేర్ న్యాచురల్ ఫోర్సెస్ అండ్ ద ఇంటెలిజెన్సెస్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఒక్కొక్క దానితో ఉన్నటువంటి ఒక్కొక్క లోకపు అణువులు ఎట్లాగా నిర్మించబడ్డాయి, వాటి చలన వేగం ఎట్లాగా మార్పులతో ఉన్నది, అట్లాగే దాంట్లో ఉన్నటువంటి ఆ తెలివితేటలు గాని, మేధస్సు గాని, వాటితో ఆ మేధస్సుతో అది ఎలాగ పనిచేపిస్తూ ఉన్నాయి వాటిని. అండ్ దేర్ కరస్పాండెన్సెస్ విత్ ద సూపర్ ఫిజికల్ వెహికల్స్ అండ్ పవర్స్ ఆఫ్ మ్యాన్. అట్లే మన యొక్క శరీరాలు ఆయా లోకాలకి సంబంధించి ఆయా లోక శరీరం ఉంది కదా మనకి. మనం స్థూల లోకానికి సంబంధించి ఈ భౌతిక దేహం ఉంది మనకి. ఇది ఒక్క దేహమే కాదు కదా మనకున్నది. అన్ని లోకాలకి సంబంధించినటువంటి అన్ని శరీరాలు ఇక్కడే ఉన్నాయి. అన్ని శరీరాలు ఈ భౌతిక దేహంతో ఆనుకునే ఉన్నాయి. ఈ లోపల ఉన్నవాడు వాడు గనక మరింతగా చూడాలి అని వాడికి అనిపిస్తే, వాడిలో అనుభూతి పెరిగే కొలది ఈ బ్యారియర్స్ అని ఈ అణువుల యొక్క కూడికంతా మార్పులు చెందుతూ ఒక్కొక్కటి అతనికి అందుబాటులోకి వస్తూ ఒక్కొక్క శరీరము. ఇప్పుడు అన్ని శరీరాలు అతనికి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ మొత్తం కలిపి ఒక శరీరంగా, ఆత్మ శరీరంగా ఉండిపోతుంది అతను. అండ్ పవర్స్ ఆఫ్ మ్యాన్.
దాంతో ఆ లోకానికి సంబంధించిన శక్తులు కూడా ఇతనికి అందుబాటులోకి వస్తాయి కదా. ఇప్పుడు మనకి ఏ శక్తి అందుబాటులో ఉంది? భౌతిక లోకానికి సంబంధించిన ఈ భౌతిక దేహం వరకు ఉన్నటువంటి, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి, భౌతిక లోకానికి పరిమితమైన భౌతిక శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరానికి సంబంధించిన శక్తులే మనకున్నాయి. అంతవరకే మనం వెళ్ళగలుగుతాం. పరిగెత్తగలుగుతాం. ఇట్లా మన దేహంతో ఏమైతే చేయగలుగుతామో అవి చేయగలుగుతాం. అంతవరకు ఇంక అంతకు మించి వెళ్ళలేం మనం. అందుకే కదా మనం సగంతో ఆగిపోయింది. మనం తీవ్ర కృషి చేశాం. ఎక్కడి వరకు చేశాం? ఒక స్థిరపడేదాకా. జీవితంలో ఒక స్థిరత్వం వచ్చేదాకా. యువక ప్రారంభంలో, యువక వయస్సులో మనము చాలా కృషి చేశాం. కృషి చేసి ఏదో ఒక ఉద్యోగంలోనో, ఒక వృత్తిలోనో, ఒక వ్యాపారంలోనో స్థిరపడ్డాం. ఇక నెమ్మదిగా సాఫీగా సాగిపోతుంది. ఇంకెక్కడ ఏమీ ఇబ్బంది లేదు మనకి. అన్నీ చక్కగా అందుబాటులోకి ఉన్నాయి. హాయిగా జరిగిపోతుంది. అట్లా ఎప్పుడైతే జరిగిందో, ఇంకా ఆ కృషి ఆగిపోయింది ఇక మనకి. ఇప్పుడు ఆ కృషిని కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో ఇవి గూడా మనకి అందుబాటులోకొస్తాయి. ఈ మిగతా సగం కూడా. ద నీడ్ ఫర్ సీక్రెసీ ఈజ్ ఫార్ గ్రేటర్. అందువల్ల ఇప్పుడు ఇవన్నీ మనకి అందుబాటులోకొస్తే, ఈ శరీరాలన్నీ ఈ లోకాలకి సంబంధించి ఆయా లోకాలకి సంబంధించినటువంటి ఆయా శరీరాలు మనకు అందుబాటులోకొచ్చేస్తే, వాటిలో మన ప్రజ్ఞ మేల్కొంటే, అప్పుడేమవుతుంది? ఆ శక్తులన్నీ మనకి అందుబాటులోకి వచ్చినట్టు అయిపోతుంది. కామలోకం శక్తొస్తుంది. మానసిక లోకం శక్తొస్తుంది. అంతర్వాణి లోకం శక్తొచ్చేస్తుంది. అప్పుడు మరి భౌతిక లోకంలో ఉన్న స్థూల దేహం కన్నా ఎన్నో శక్తులు, అతీంద్రియ శక్తులు ఎన్నో మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి. వాటిని మరి విచ్చలవిడిగా ఏ పద్ధతిలోనైనా ఉపయోగించవచ్చు, వినియోగించవచ్చు వాటిని. మనలో ఆ నియంత్రణ లేకపోతే, మనలో మొత్తము ఉన్నది ఒకటే. ఒక్కటే అన్న భావం, ఏకత అన్న భావం లేదు మనకి. ఈ సీక్రెట్ డాక్టర్ రాకముందు వరకు ఏకత అన్న భావాన్ని పూర్తిగా మనలో నాటుకునేటట్టు చెప్పగలిగినది ఎక్కడ ఏదీ లేదు. అదేంది, ఇదుంది, భగవంతుడున్నాడు, దైవం ఉన్నాడు అనే కానీ, వాటికి సంబంధించింది మొత్తం అక్కడంతా వ్యాపించి ఉన్నాడు అన్న దాంట్లోకి తీసుకురాల మనల్ని. సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత అంటే వాటిలో ఉన్నాయి కానీ రహస్యంగా ఉన్నాయి. సీక్రెట్ లాంగ్వేజ్ లో, సింబాలికల్ లాంగ్వేజ్ లో ఈ మొత్తం వ్యాపించిన వాడు ఒకడే, ఒకటే అనేకమైంది అన్న విషయము చెప్పారు. కానీ ఎట్లా చెప్పారు? అర్థమయ్యేటట్టు చెప్పలేదు మనకి. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పలేదు. దాన్ని తీసుకువెళ్ళి సింబాలికల్ లాంగ్వేజ్ లో పెట్టేశారు. నిగూఢంగా, రహస్యముగా దాచిపెట్టేసి, అది అందుబాటులోకి రాకుండా సంకేతాత్మకంగా అట్లాగా అందించారనమాట. అందువల్ల మనకేంటి, ఇటువంటివి వచ్చినప్పుడు మనము ఇంకా వ్యక్తిగతంగానే ఉన్నాం కాబట్టి, ఈ శక్తులు మనకు అందుబాటులోకి వచ్చేటప్పుడు కల్లా ఇక మనం ఎట్లా మనకి అవకాశాన్ని బట్టి మన ఉన్నతికి ఉపయోగించటం అంటే అది దుర్వినియోగపరచటం అవుతుంది. మానవాళి ఉపయోగం కోసం కాకుండా తన ఉపయోగం కోసం అన్నట్టుగా దాన్ని ఉపయోగించటం జరుగుతుంది. అందుకని ఆ సీక్రెసీ ఉంచటం జరిగింది. వాళ్ళు ఇప్పుడు సైంటిస్టులు ఎట్లాగైతే మ్యాటర్‌ని ఈ పరిశోధనలు చేస్తూ, ఈ స్థూలంగా ఉన్న సృష్టినే స్థూలంగా ఈ భూ ఈ భౌతికంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, ఈ భౌతికంగా ఉన్న విషయంలోనే వాళ్ళు అన్ని పరిశోధనలు చేసుకుంటా, విషయాలన్నీ చెప్పుకుంటా మనకెన్నో సౌకర్యాలను తీసుకొచ్చారు కదా! ఇన్ని సౌకర్యాలు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి? ఈ భౌతికంగా ఉన్న వాటిల్లో నుంచే. మన పంచేంద్రియాలకి ఏమైతే అందుతూ ఉన్నదో, ఈ భూలోకానికి సంబంధించిందే, ఈ స్థూల జగత్తుకి సంబంధించిన దాని అంతవరకే. దీని నుంచి ఇంక ముందుకేం వెళ్ళలేదు వాళ్ళు. ఈ స్థూల జగత్తులో ఉన్న దాని గురించే పరిశోధన చేసి, దీంట్లో నుంచే వాళ్ళు ఆ రహస్యాల్ని లాగి, ఆ రహస్యాల ద్వారా ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చి, కొత్త కొత్త ఆవిష్కరణలు, వాటి ద్వారా మనకు ఎన్నో సదుపాయాలు తీసుకొచ్చారు.
ఎన్నో మనము అసంభవం అనుకున్నాయన్ని సంభవం చేస్తున్నారు. ఫోనే ఉదాహరణ మనకి. మరి ఎంత మొత్తం ప్రపంచమంతా మనకి ప్రపంచమంతా ప్రపంచమే కాదు, ఏ గ్రహం నుంచైనా మాట్లాడొచ్చు గదా మనం. ఇట్లా అవకాశం ఉంది గదా! ఇక దూరం లేదు మనకిక. దూరం లేని వ్యవస్థని తీసుకొచ్చారు వాళ్ళు. మరి ఎంత గొప్ప శక్తిని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. స్ వీళ్ళు గూడా వైస్ మెన్ ఆఫ్ ఓల్డ్, ప్రాచీన ప్రాచీన కాలానికి సంబంధించిన జ్ఞానులు గూడా, వాళ్ళు ఏం జేశారు? ఈ భౌతిక లోకాన్నే పరిశోధించారు వాళ్ళు గూడా. ఈ భౌతిక లోకాన్ని, ఈ స్థూల లోకాన్ని, ఈ పదార్థాన్ని, ఈ స్థూల లోకంలో ఉన్నటువంటి పదార్థాన్ని దీన్నే పరిశీలిస్తూ, ఆ చైతన్యం దీంట్లో ఎలాగా ఉందో, చైతన్యం దీంట్లో అంటే చైతన్యం లేకుండా వీళ్ళు పరిశోధన చేస్తున్నారు సైంటిస్టులు. ఇక్కడ తేడా ఏంటంటే, సైంటిస్టులేమో దీంట్లో చైతన్యమే మొత్తంగా ఉంది. పదార్థం అన్నది లేదు. పదార్థం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది గానీ, 2గా మనకు అనిపిస్తుంది గానీ, ఉన్నది చైతన్యమే అన్న దాంట్లోకి రాకుండా, అసలు చైతన్యం యొక్క విషయం లేకుండా, మనం ఎంతవరకు మనకి తెలుసో సగము, ఆ సగంతోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు పరిశోధనలన్నీ. వీళ్ళు ఆ మిగతా సగం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని కూడా గమనికలోకి తెచ్చుకుంది. ఆ చైతన్యం ఎక్కడుంది? ఈ పదార్థంలోనే ఉంది. ఈ స్థూల జగత్తులోనే ఉంది. ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంది ఆ చైతన్యం. ఆ చైతన్యము దీని లోపల, వెలుపల అసలు మొత్తంగా ఆ చైతన్యమే ఇన్ని రూపాలు తీసుకుంది అన్న దాంట్లోకి వాళ్ళొచ్చారు. వాళ్ళ పరిశోధనల ద్వారా. ప్రాచీన జ్ఞానులు ఆ పరిశోధన ద్వారా వాళ్ళు ఈ పవిత్ర గ్రంథాల్లో అదే విషయాన్ని కొంచెం రహస్యంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఇవి చూస్తున్నాము. మరి ఆటమిక్ ఎనర్జీ అంటే చాలా పరిశోధనలు. ఇప్పుడు సైంటిస్టులు చేసిన పరిశోధనలు మనము నకిలీలు సృష్టించడానికి, ఇప్పుడు సైబర్ క్రైమ్ అని వచ్చింది గదా మనకి. సైబర్ ఇప్పుడు ఇంటర్నెట్‌కి సంబంధించి ఎంతో అభివృద్ధి చెందాం మనం. మళ్ళీ అదే దామాషాలో దాన్ని దొంగిలించటానికి, దాన్ని నిరోధించటానికి, దాన్ని చిందరవందర చేయటానికి, దాని ద్వారా లబ్ధి పొందటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళం అంటున్నాం దాన్ని. అట్లాగా జరుగుతుందేమోనని చెప్పి కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేశారు వాళ్ళు. ద నీడ్ ఫర్ సీక్రెసీ ఈస్ ఫార్ గ్రేటర్. ఇన్ రాంగ్ హ్యాండ్స్ ద పవర్ విచ్ సచ్ నాలెడ్జ్ పుట్స్ అట్ మ్యాన్స్ డిస్పోజల్ ఈస్ ఫార్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ ఆటమిక్ ఎనర్జీ. ఇప్పుడు ఆటమిక్ ఎనర్జీ అంటే ఏదో కొంత ప్రాంతం వరకే అది. ఆటం బాంబు పేలిందనుకోండి, హిరోషిమా, నాగసాకి అని ఆ 2 ప్రాంతాల్లో వేశారు. అంతవరకే అది చిన్నాభిన్నమైంది. వినాశనం చెందింది. నాశనం అయిపోయింది. కానీ ఈ ఈ శక్తిది అందుబాటులోకొస్తే, ఈ ఆధ్యాత్మిక శక్తి, ఈ పవిత్ర గ్రంథాల ద్వారా అందేటటువంటి శక్తి, ఇది గనక అందుబాటులోకొస్తే, ఈ ప్రపంచంలోని మానవాళి అంతా దానికి దాని యొక్క ప్రభావంలో పడిపోయి, దా ఆ బా దాని యొక్క దుర్వినియోగం అనే దాంట్లోకి వీళ్ళందరూ వినాశనం చెందటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతకన్నా ఎక్కువ శక్తితో కూడుకున్నదిది. ఆటమిక్ ఎనర్జీనే మనం ఉన్న దాంట్లో ఆటమిక్ ఎనర్జీ అత్యంత శక్తివంతమైనది మనకున్న దాంట్లో భౌతికంగా. అటువంటిది దీనికి ఎన్నో వందల వేల రెట్లతో ఉంటుంది ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి. అందుకని ఇంకా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాము. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు, తర్వాత సీక్రెట్ డాక్టర్ వచ్చినప్పటి నుంచి ఉన్న పరిస్థితి, ఆ వివరాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా.